హే జై శ్రీరామ్ సశ్రీయాకాల్ ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మళ్ళీ ఇంకొక బ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసిన. బ్లాగ్ ఏంది అని అంటే హైదరాబాద్ అయితే వచ్చినాము, జర ఫ్రెష్ అయితే అయిపోయినాము. నెక్స్ట్ ఏంది ఏం కదా అంటారా, నెక్స్ట్ నేను ఏడుకోతున్నా ఏంది ఏం కదా మీకు చూపించేస్తా. ఇక నైట్ వ్యూ హైదరాబాద్లో ఏడ మంచిగా ఉంటుందో మావన్న అయితే పిలిచిన రారా అంటే ఆడు ఆ హోటల్ ఈ హోటల్ తిరుక్కుంటా ఏడుకోపోయి మళ్ళీ ఏడికైతే వచ్చేసిండు. అయితే ఇప్పుడు బాగా మంది ఏంటంటే వీడియోలు చూస్తారు కానీ లైకులు కొడతలే, కామెంట్లు పెడతలే, సబ్స్క్రైబ్ అయితే చేస్తలే. సో ఈ వీడియోని అయితే పెడుతున్నా కదా, నాకు తెలిసి మీకు ఏం ఒక దగ్గర రాస్తుంది కావచ్చు వీడియో. జర వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసేసుకోరు. ఇప్పుడు నేను ఏడుకోతున్నా ఏంది ఏం కదా చూపించేస్తా. అట్లనే ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఆడ కూడా జర ఫాలో కొట్టి సపోర్ట్ అయితే వేయరి. కథా కార్ఖానా మాట ముచ్చట్లద్దు. సో ఇప్పుడు మనం ఏడుకోతున్నాం ఏంది ఏం కథ చూపించేస్తా వీడియోలా షేర్ అయితే చూడు. స్ట్రేట్ అని. సో ఫైనల్ అయితే మేము చూపిస్తా అనుకున్న జాగాకి అయితే వచ్చిన. ఏందనుకుంటుర్రా, అంత ఏం లేదు కానీ చూపించేసా చూడు. ఇక నాతో పాటు ఇక మావాడు కూడా వచ్చేసిండు. ఇక కనిపిస్తుండా, ఇక లవర్ బాయ్ బాలు అంటారు అండి. ఇప్పుడు ఏడుకి వచ్చాను చూపించేసా. ఇప్పుడైతే ఇక మనం చార్మినార్ దగ్గరికి వచ్చేసినాము. అరే పోయి ఈడేంద్ర పోయి ఏమో చూపిస్తా అని చెప్పేసి మళ్ళీ ఈ చార్మినార్ దగ్గరికి పట్టుకొచ్చిందని అనుకుంటున్నారా. చార్మినార్ దగ్గరికి పట్టుకొచ్చిన, కానీ చార్మినార్ దగ్గర చూడాల్సింది ఇంకొకటి ఉంటుంది. సో నేను అది చూపించేస్తా. చార్మినార్ ఎందుకు పోయి అందరు చూస్తారు ఏమంటారో వాళ్ళు, అందరు చూస్తారు చూడరు. కానీ మనం చూపించేది ఎట్లుంటుంది జర వేరే ఉంటుంది అవునా. సో మనం కూడా చూపించేద్దాము. మీరు ఇంత దూరం వచ్చినాక చార్మినార్ చూపించకపోతే మంచి ఉండే కదా. సో చార్మినార్ అయితే చూడరు, తర్వాత నెక్స్ట్ వేరే చూపించేస్తా. అప్పటిలోపు ఏమైనా పూలు బీలు ఏదో ఒకటి కొనుక్కున్నాము. సో జర అప్పుడ కొంచెం ఏమో 20-30 రూపాయల షాపింగ్ అయితే చేద్దాం నడురు మనం పోయి. సో ఫైనల్ అయితే మేము ఇక్కడికి వచ్చినాము. మీకు ఎంట్రన్స్ చూపించేస్తా. అంటే ఇది ఎన్ని సంవత్సరాలతో మనకైతే ఐడియా లేదు. అంటే లిటరల్లీ చెప్తున్నా, పీస్ఫుల్గా ఉంటుంది ఏరియాకి వస్తే. అంటే మీరు చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేస్తారు కదా, కంపల్సరీ ఏవేవైతే ఫేమస్ చేస్తున్నాం మనము, కానీ మన హిందూ ధర్మాన్ని మనము పట్టించుకుంటలేమని చెప్పేసి నాకు అనిపించింది. అందు గురించి అని ఒకసారి చలో ఈ గుడి చూపించేస్తా అని చెప్పేసి అని ఇంత దూరం అయితే వచ్చిన. శ్రీ మహాదేవ్ మందిర్ అని చెప్పేసి అని అయితే టెంపుల్ అయితే అంటారు. క్రేజీ ఉంది, మీకు చూపించేసా ఒకసారి చూడుర్రి. రైట్ ఎంట్రన్స్ అయితే మనకి ఇది ఇట్లా ఒక ఎంట్రన్స్ ఉంది, అక్కడ సైడ్ కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఉంది. మీరు చూస్తారు కదా, ఇటు వచ్చేసి మనకి మహాదేవుడి విగ్రహంతో అయితే ఎంట్రన్స్లో ఉంది. ఇక లోపలికి పోదాము. ఇక లోపలికి పోగానే ఎట్లా అంటే ఒక ప్యాలెస్లోకి పోతాం కదా, ఆ ప్యాలెస్లోకి పోతే ఎట్లా అనిపిస్తుంది, రెండు ఎంట్రన్స్ల నుంచి అట్లనైతే ఉంది. ఇట్లా నుంచి పైకి పోవచ్చు, ఇట్లా వెళ్ళొచ్చు మనము. ఈ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మనకి ఈ శంకరుడి విగ్రహము. సో ఇక పైకి అయితే వెళ్ళిపోదాం మనం. ఇక పైకి అయితే వచ్చేసినాము. ఇక ఫస్ట్ ఏంటంటే మెయిన్ మన ఏదైతే శివలింగం ఉంటుందో, సో ఆ శివలింగం అయితే మీకు చూపించేస్తున్నా చూడరు ఒకసారి. మొత్తము అది ఏదైతే శివలింగంకి ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం వచ్చేసి మనకి వెండితోనైతే వేసారు. ఆ లింగం ఏదైతే ఉందో ఆ లింగం కూడా వచ్చేసి మన కాంచు ఉంటుంది కదా, సో ఆ టైప్ అయితే ఉంది. ఆ రాయి లెక్కనైతే ఉంది. సో దాన్ని ఏమంటారో మనకైతే అంత ఐడియా లేదు. దాని తర్వాత వచ్చేసి ఈ శివుడి విగ్రహం ఏదైతే ఉందో, అంటే ఆ విగ్రహంలోనే మొత్తము అంటే శంకరుడు ఏమేమి రూపాలు తీసుకున్నాడు, ఏమేమి అవతారాలు ఉన్నాయి అని ఏవైతే ఉంటాయో సో అన్నీ అయితే అలానైతే కనిపించేస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు. దాని తర్వాత వచ్చేసి రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు. సో అట్లా వచ్చేసి మనకి దగ్గర ఇట్లా ఒక 6 నుంచి 7 గుళ్ళు అయితే ఉన్నాయి. సో ఇక అన్నీ మీకు చూపించేస్తా. ఇక రాముడి ఏదైతే విగ్రహం ఉందో దాని అపోజిట్లోనే మనకి హనుమంతుడిది విగ్రహం కూడా ఉంది. అంటే ఇవి ఏంటంటే ఇవి ఏవేవైతే మొత్తము విగ్రహాలు అయితే ఉన్నాయో ఇవన్నీ చూస్తేనైతే మనకి పాలరౌతుతో అయితే చేసిన విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన సాయిబాబా. సో ఈ సాయిబాబా కూడా అంటే పాలరౌతుతో చేసినవి ఉన్నాయి. ఏదన్నా ఫెస్టివల్ ఉన్న టైంలో ఈ టెంపుల్కి వస్తే ఏంటంటే ఇంకా కొంచెము లిటరల్లీ చెప్తున్నా, అంటే ఆర్నమెంట్స్ తోటి మంచిగా రెడీ చేసి అయితే ఉంచుతారు. దాని తర్వాత వచ్చేసి మనకి మన ఈ దేవుడు పేరు నాకైతే యాదకైతే అస్సలేదు. సో కిందనైతే కామెంట్ పెట్టుర్రి. చూడనీకైతే మనకి విష్ణుదేవుడు లెక్కనైతే ఉన్నాడు. సో అది ఏదైతే ఉందో మీరు ఒకసారి కింద కామెంట్ అయితే పెట్టేసేయరు. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇంకొక మాత విగ్రహం అయితే ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఏంటంటే ఇక్కడ విగ్రహాలకి వీళ్ళు పేర్లు అనేది ఒకటి మెన్షన్ అయితే చేయలే. అంటే మొత్తం చూసిన మెన్షన్ అయితే చేయలే. అందు గురించి కొంచెం నేను కూడా కన్ఫ్యూజ్ అయితే అయిపోయాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఆ మాత ఆపోజిట్లోనే ఇంకొకటి దుర్గామాత విగ్రహంతో అయితే మనకి
ఈ విగ్రహం ఉంది. అన్ని విగ్రహాలు ఏవేవైతే విగ్రహాలు ఉన్నాయో ఆ ప్రతి ఒక్క విగ్రహాలు వచ్చేసి మనకి మొత్తం పాలరాతితోని చేసిన విగ్రహాలే ఉన్నాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే పాలరాతితో చేసిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి దుబాయ్లో కూడా నేను చూసిన. సో అది కూడా ఒకసారి నేను పైన లింక్ అయితే పెడతా, ఒకసారి అదైతే చూడుర్రి. మెయిన్ ఎంట్రన్స్లా కాగానే ఫస్ట్ మనకి గణపతి తోటైతే మనం దర్శనం అయితే చేసేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి నవగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే మెయిన్ మనం ఎంట్రన్స్ నేను అక్కడ సైడ్ నుంచి చూపించిన. సో ఇక్కడ నుంచి కూడా మనం అయితే రావచ్చు. టెంపుల్కి దారి ఎట్లా అంటే మనం చార్మినార్ దగ్గరకు వచ్చేసినాం అనుకో సీదా ప్యారడైజ్ కనిపిస్తుంది కదా, ప్యారడైజ్ నుంచి నీకు ఇక్కడ మన టెంపుల్ వ్యూ ఏదైతే ఉందో పైన గోపురాలు అయితే మనకు కనిపించేస్తాయి. సో డైరెక్ట్ అయితే మీరు అక్కడ నుంచి ఇక్కడ రావచ్చు. చార్మినార్ని ఎట్లయితే ఫేమస్ చేసినామో మనం ఈ గుడిని కూడా అట్లనైతే ఫేమస్ చేయాలని అనుకుంటున్నాం.